సక్సెస్‌ఫుల్ రెసిపీ అంటే ఏం చెప్పాలి? వంట వచ్చిన వారు చేస్తే, "అబ్బా! భలే చేశారే! చాలా టేస్ట్‌గా ఉంది" అని మెచ్చుకుంటాం. కానీ అస్సలు వంట రాని వారు ఫస్ట్ టైమ్ వంట చేస్తే, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోతే, అది కదా సక్సెస్‌ఫుల్ రెసిపీ అంటే. చేసిన వారితో పాటు ఆ వంటకు కూడా మంచి పేరొస్తుంది. మరి ఆ రెసిపీ ఏంటా అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే, అప్పుడు కనిపించిందండి సత్తిబాబు బిర్యానీ. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఒమన్‌లో సత్తిబాబు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేస్తున్నాం. మామూలుగా ఉండదు. రండి రెసిపీ ఏంటో చూసేద్దాం. ఈ రెసిపీ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చాలా నీట్‌గా, క్లియర్‌గా ఉంటుంది. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీరెప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే ఒక చిన్న మసాలా అయితే రెడీ చేసి పెట్టుకుందామండి. మసాలా పౌడర్ మాట. సో, పత్తర పువ్వు ఒక 2 స్పూన్లు, ఒక స్టార్ అనిస్, 2 చెక్క, ఒక 6, 7 లవంగాలు, మళ్ళీ యాలక్కాయలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి 2 స్పూన్లు చొప్పున. అండ్ దీనిలోనే ఉప్పు కూడా వేసేసుకొని, ఇది మసాలా పౌడర్ అండి. కర్రీలోకైతే యూజ్ చేస్తాం. దీన్ని మెత్తగా పొడి చేసుకొని మనం పక్కన అయితే పెట్టేసుకుందాం ఫస్ట్. సో, ఇదైతే చాలా ఇంపార్టెంట్ మాట. అండ్ నెక్స్ట్ పొయ్యి మీద అయితే కడాయి పెట్టుకుని ఐరన్ మాట ఇది. ఐరన్ కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇది 1 కిలో చికెన్ మాట. 1 కిలో చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకుని డైరెక్ట్‌గా ఆయిల్‌లో అయితే మనం వేసేయాలండి ఫస్ట్. ఓకేనా? సో, ఇది ఆయిల్‌లో వేసినాక వైట్ కలర్ వస్తుంది కదా! ఒక 3, 4 నిమిషాల తర్వాత వైట్ కలర్‌లోకి మారిపోతుంది చికెన్. చూడండి ఇట్లా చూపిస్తున్నాను కదా! ఇలాగా వైట్ కలర్‌లోకి మారిపోయిన తర్వాత మనం కొంచెం ఒక 2, 3 నిమిషాలు మూత పెడితే దానిలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆనియన్స్ 2 గుప్పెళ్ళండి పొడుగ్గా కట్ చేసుకున్నవి దీనిలో అయితే వేసేసుకోవాలన్నమాట. బాగా సన్నగా తరగాల్సిన అవసరం లేదు. సో, ఫ్రైలోకే కాబట్టి మెత్తగా అయిపోతాయన్నమాట ఉడికే టైంకి. సో, మనం ఏంటంటే ఇవి మొత్తం కలుపుకొని ఒక్కసారి చికెన్లోకి వెళ్ళేటట్టుగా ఈ ఆనియన్స్ కూడా అన్నీ కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి మాట. సో, దీనివల్ల ఏంటంటే ఆనియన్స్‌లో ఉన్న వాటర్ మళ్ళీ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయి ఆ చికెన్ మొత్తం ఉడుకుతుంది మాట. దాని తర్వాత ఒక స్పూన్ అయితే కొంచెం పసుపు వేసుకోవాలండి. ఈ పసుపు కూడా చూడండి ఇలాగ 1 స్పూన్ అయితే వేసుకొని దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది కొంచెం చిక్కబడుతుంది. మనం ఏంటంటే మూత పెట్టేసామనుకోండి చికెన్‌లో వాటర్ కొంచెం దాని లోపల నుండి రిలీజ్ అయిపోయి అది ఉడికిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ కొంచెం ఉడికినాక మనం అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2.5 స్పూన్లు అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ఫ్రెష్‌గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దీనిలో మనం వేసుకోవాలి మాట. వేసుకొని మొత్తం ఈ చికెన్‌కి మసాలా అంతా పట్టేటట్టు మనం కలుపుకోవాలన్నమాట. ఇది ఐరన్ పాన్ కాబట్టి ఇంకా అడుగు పట్టేస్తూ ఉంటుందన్నమాట. సో, ఇలా అట్ల ముళ్ళులా ఉన్నదాన్ని తీసుకొని మనం దాన్ని గీకుతూ ఉండాలన్నమాట. కింద అడుగు పట్టకుండా, అడుగు పట్టినా కూడా దాన్ని గీకుతుంటే అదే టేస్ట్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే యాక్చువల్‌గా అయితే సత్తిబాబు బిర్యానీ చాలా స్పైసీగా ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము స్పైసీనెస్ తగ్గించి 2½ స్పూన్స్ అయితే వేసాము. అండ్ ఫ్రెష్ కరివేపాకు కూడా వేసాం. కరివేపాకు లేకపోతే మన తెలుగోళ్ళకి అస్సలు ముద్ద కూడా దిగదు కదండీ! సో, కరివేపాకు కూడా మనం వేసుకున్నామంటే ఆ ఘుమఘుమలే వేరుమాట. సో, ఈ కారాన్ని కూడా ఈ ముక్కలకి పట్టేటట్టు మొత్తం మసాలా అంతా కలిసేటట్టు కూడా మనం ఇప్పుడు దీన్ని కలుపుకోవాలన్నమాట. చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే ఫ్రై కాబట్టి. మనం ఎలాగో ఫ్రైస్ అంటే ఆల్మోస్ట్ ఆయిల్ ఎక్కువే వేసుకుంటాము. సో, చికెన్, నాన్ వెజ్ అంటే ఇంకొంచెం ఎక్కువే వేయాల్సి వస్తుందన్నమాట. సో, ఇలా కారం అంతా పట్టేటట్టు కలుపుకొని మనం మూత పెట్టేసుకుంటే వాటర్ వేయ అవసరం లేకుండానే చికెన్ అంతా కూడా ఉడికిపోతుంది. చూడండి ఆయిల్ కూడా ఇంచుమించు తేలిపోతూ ఉందన్నమాట. మనం స్పెషల్‌గా మసాలా చేసి పెట్టుకున్నాం కదా! మసాలా పౌడరు అదైతే మనం ఒక 2½ స్పూన్స్ అయితే దీనిలో వేసేయాలండి. 1 కేజీ చికెన్‌కి 2½ స్పూన్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. సో, ఇదే ది బెస్ట్ ఫ్లేవర్ మాట. ది బెస్ట్ టేస్ట్ ఇస్తుంది మాట. సో, ఖచ్చితంగా అయితే మసాలా పౌడర్‌కి నేను చెప్పినవన్నీ అయితే ఉండాలి. ఓకేనా? అందులోని పత్తర పువ్వు అస్సలు మిస్ అవ్వకండి. అదే ఎక్స్ట్రా ఫ్లేవర్స్‌ని యాడ్ చేస్తుందన్నమాట. సో, చూడండి ఇది వేసినాక ఇంకా ఘుమఘుమలాడిపోతుందన్నమాట మీ కిచెన్ మొత్తం. సో, కారం అన్నీ కూడా మీకు తగినట్లుగా వేసుకోండి. మా కారం అయితే ఇండియన్ కారం మాట. ఇండియా నుంచి వచ్చింది కాబట్టి మా పిల్లలు కూడా
తినాలి కాబట్టి మేము మాకెంత సరిపోతుందో అంతే వేసుకున్నాం. అంత స్పైస్‌గా కూడా లేకుండా. సో, ఇలా చూడండి వేసేసినాక దీన్ని గీకుతూ, గీకుతూ ఉండాలన్నమాట అడుగు పట్టినా కూడా. అదే టేస్ట్ అండ్ ఇంకా ఎక్స్‌ట్రా ఫ్లేవర్స్‌ని యాడ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దగ్గర పడిపోయినట్టే. సో, దీన్ని తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చన్నమాట. ఒక 2, 3 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ కదండీ! బగారా రైస్‌లోకి షాజీరా, పత్తర పువ్వు, కొంచెం చెక్క, స్టార్ అన్స్ ఒకటి, యాలక్కాయలు, లవంగాలు అండ్ ఇంకొకటి బిర్యానీ ఆకు మాట. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం దేంతో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో దానిలో తగినంత ఆయిల్ వేసుకుని దీనిలో కూడా ఏంటంటే ఒక 1 స్పూన్ ఆర్ 1½ స్పూన్ నెయ్యి లేకపోతే ఆ టేస్ట్ అనేది రాదు కదండి. సో, నెయ్యి వేసుకుని మనం చూపించిన హోల్ గరం మసాలా ఏదైతే ఉందో అవన్నీ కూడా దీనిలో ఒకదాని వెనక ఒకటి వేసేసుకుంటూ ఉండాలన్నమాట. సో, దీనిలో అవి వేసినాక ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవుతాయి కదా! కొంచెం ఫ్రై అయితే. పత్తర పువ్వు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని చాలా చోట్ల రాతి పువ్వు అంటారు, పత్తర పువ్వు అంటారు. ఇంకా సెంట్ సెంట్ స్మెల్‌లా వస్తుందన్నమాట ఖచ్చితంగా. సో, ఇవన్నీ కూడా మనం ఆయిల్‌లో వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ అయితే సగం చీల్చిన పచ్చిమిర్చి మాట ఇవి. పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదండి. అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ అయితే కొంచెం కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ ఒక గుప్పెడు అయితే మింట్ లీవ్స్ ఏమంటారు పుదీనా. పుదీనా అయితే వేసుకోవాలి ఒక గుప్పెడు మాట ఫ్రెష్‌గా. ఇవన్నీ ఫ్రెష్‌గా ఉంటే మనకి అన్నీ కూడా ఆ టేస్ట్ అనేది వేరండి. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది అన్నీ ఫ్రెష్‌గా ఉంటే మాత్రం. సో, ఖచ్చితంగా అయితే ఇవన్నీ వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గళ్ళుప్పు ఉంటుంది కదా! గళ్ళుప్పు ఒక 2 స్పూన్లు అయితే వెయ్యాలి. రైస్‌లోకి సరిపోయేటట్టు. మేమైతే దీనికి ఒక 4 గ్లాసెస్ వేసుకున్నాం మాట రైస్. అండ్ దీనిలోకి ఒక నిమ్మ చెక్క కూడా వెయ్యాలండి ఖచ్చితంగాని. ఒక స్పూన్ 1½ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుంది దీనిలోకి. అండ్ ఒక చెక్క నిమ్మరసం కూడా వేయాలన్నమాట. 2 స్పూన్లు పెరుగు. పెరుగు కూడా దీనిలో మసాలాలో అంతా కలిసేటట్టుగా కూడా మనం కలుపుకోవాలి ఇదంతా కూడాని. ఆ ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి ఎప్పుడు. ఓకేనా అండి. అండ్ దీనిలోకైతే మేము ఒక 4 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాము. 4 గ్లాసులకి 5½ కప్స్ సేమ్ ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. ఒక గంట ముందైతే నానబెట్టాలండి. మేము ఒక గంట పైనే నానబెట్టాము. సో, అందుకనే 5½ గ్లాసెస్ వేసుకున్నాం. 4 గ్లాసెస్‌కి 5½ గ్లాసెస్ కొలత వాటర్ అయితే వేసుకున్నాం అన్నమాట. సో, బగారా రైస్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఎక్కువ ఘాటు అట్లాంటివి ఏమి ఉండవు. నానబెట్టుకున్న రైస్ అయితే ఉన్నాయి కదా! ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇది మసాలా వాటర్ అయితే తిరగబడిపోయింది కదా ఎసర, దానిలో అయితే వేసేసాం అన్నమాట. సో, ఇది కొంచెం హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టి నెక్స్ట్ కొంచెం దీన్ని మనం ఉడకనివ్వాలన్నమాట. రైస్‌లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. అండ్ చూడండి ఆల్మోస్ట్ రైస్ కుక్ అయిపోయింది 95%. కొంచెం చెమ్మ ఉంది కదా! సో, ఈ చెమ్మ ఉడికే వరకు కూడా చెమ్మ పోయే వరకు కూడా మనం దీన్ని మళ్ళీ సిమ్‌లోకి మన ఫ్లేమ్ అనేది టర్న్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్‌లోకి మార్చుకోవాలి. చూడండి రైస్ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చింది కదా! సో, మనకి కర్రీ రెడీ అయిపోయింది. సారీ, ఫ్రై రెడీ అయిపోయింది. రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రైస్ ఉడికిందో లేదో మీకు తగినట్లుగా చూసుకోండి. చూసుకున్న తర్వాత చాలా సిల్కీగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదండీ! వాటర్ కూడా అంతా సరిపోయింది మాట. సో, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ తీసుకొచ్చి ఈ రైస్ పైన మనం వేసేయాలన్నమాట. మొత్తం ఎంత గ్రేవీ అయితే ఉందో అదంతా కూడా దీనిపైన వేసేసుకుని మనం ఏం చేయాలంటే ఒక పావుగంట పాటు అట్లా వదిలేస్తే ఏమవుతుందంటే ఈ చికెన్ గ్రేవీ అంతా కూడా ఆ రైస్కి కూడా పట్టి మొత్తం చాలా ఫ్లేవర్ఫుల్ రైస్ లాగా రెడీ అవుతుందన్నమాట. సో, ఈ ఈ ఈ ఆయిల్స్ కానీ మసాలా కానీ ఆ రైస్కి కూడా పట్టుకొని మంచి టేస్ట్ని అయితే ఎన్హాన్స్మెంట్ అనేది తెలుస్తుంది మీకు తినేటప్పుడు. సో, రెడీ అండి. మనం ఇప్పుడు మూత పెట్టేద్దాం. పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అయితే అట్లా వదిలేద్దాం. అండ్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వావ్! సో 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 స్పైసీగా కనిపిస్తుంది కదా! కానీ స్పైసీగా అస్సలు ఉండదన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. పిల్లలకి కూడా నచ్చిందండి. ఫస్ట్ టైం చేసిన అండ్
మా వాళ్ళందరూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు రైస్ అయితే. అండ్ స్పెషల్‌గా ఈ రెసిపీ ఎవరు చేశారు అనేది నేను చెప్పలేదు కదా! సో, రమ్య మీరు ఆల్రెడీ తనని చూసే ఉంటారు. ఇంతకుముందు వీడియోలో కూడా ఉంటుందిమాట. నేను వీడియో ఇస్తాను చూడండి కింద లింక్ తనది. ఒకసారి చెక్ చేయండి. తనైతే చేసిందిమాట మన యూట్యూబ్ గురించి. సో, థ్యాంక్ యూ సో మచ్ రమ్య. చాలా చాలా డెలీషియస్‌గా ఉందిమాట రైస్ అయితే. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వంట చేసేవారు ఎవ్వరున్నా సరే సక్సెస్‌గా చాలా హిట్‌గా చేసేస్తారన్నమాట. అండ్ ట్రస్ట్ మీ నిజంగా అంత బాగుంది. స్పైసీగా అయితే అస్సలు ఉండదు. మీరు కావాలంటే స్పైస్ యాడ్ చేసుకోండి. అండ్ చాలా అంటే టమ్మీ ఫుల్‌గా అనిపించింది. చాలా చాలా బాగుంది. ఓకేనా? సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పటివరకు స్కిప్ చేయకుండా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ కావాలండి. సో, తప్పకుండా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.